మన్నాను కురిపించితివి. యెహోషువ వాక్య ధ్యాన నిమిత్తము నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానము చేద్దాం. లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునెను. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఈ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, లేవి వంశస్థులో ఉన్నటువంటి ఒక పురుషుడు, ఒక యవనస్తుడు లేవి కుమార్తెను వివాహము చేసుకునెను. లేవి కుమార్తెని వివాహం చేసుకోవడానికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకున్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. వివాహము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇలా వివాహము గురించి అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ మాటలు వింటున్న మనము, ఈ వాక్యం చదువుతున్నటువంటి మనము, ఈ మాట విన్నటువంటి మనము, ఇందులో వింతేముంది, ఇందులో గొప్పేముంది? అందరూ వివాహాలు చేసుకుంటున్నారు. ఆ లేవి వంశస్థుడు కూడా వివాహం చేసుకున్నాడు. ఇందులో ఆశ్చర్యపోవలసినటువంటి విషయం ఏముంది? ఈ విషయాన్ని గురించి అంతగా ఆలోచించవలసినటువంటి సందర్భం ఏముంది అని ఆలోచన చేస్తుంటే, అవును, ఈ మాటను మనం లోతుగా ఆలోచన చేయాలి. ఈ వివాహం గురించి మనమందరము ఒక్కసారి ఆలోచన చేయాలి. అందరూ వివాహం చేసుకుంటారు, మంచిదే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వివాహము చేసుకున్నారో మనము ఆలోచించినట్లయితే మనకి తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వివాహము చేసుకున్నారో. ఆ నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనము, మరియు ఐగుప్తు రాజు షెప్రహూయు అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారి కాన్పుల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పెను. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే, వీళ్ళు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఉన్నారు అంటే, అక్కడ ఎవరైతే హెబ్రీ స్త్రీలు ఉన్నారో, అక్కడ ఎవరైతే ఈ స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలు కంటారో వాళ్ళని ఆ కాన్పు బిడ్డల మీద ఆ మంత్రసానులు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ కాన్పు పీటల మీద మగపిల్లవాడైతే కనుక వాడిని చంపేయాలి, ఆడపిల్ల అయితే కనుక వారిని బతకనివ్వాలి అని అక్కడ ఉన్నటువంటి రాజు, ఆ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు, వారికి అధిపతిగా ఉన్నటువంటి రాజు, ఆ దేశము పైన సర్వ అధికారము కలిగినటువంటి రాజు ఈ మంత్రస్థానులందరికీ కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ ఏర్పరిచి, మంత్రస్థానులందరినీ కూడా ఒక సమావేశం ఏర్పరిచి వారికి ఒక జీవో జారీ చేయటం జరిగింది, ఒక ఆజ్ఞను జారీ చేయటం జరిగింది, ఒక సర్క్యులర్ను రిలీజ్ చేయటం జరిగింది. ఏంటి ఆ సర్క్యులర్ అంటే ఏంటి? అతను జారీ చేసిన జీవో అని మనం చూసినట్లయితే, హెబ్రీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని కనేటప్పుడు ఆ కాన్పు సమయంలో, ఆ డెలివరీ సమయంలో కనుక వారి మగ పిల్లలను కంటే ఆ మగ పిల్లల్ని పుట్టిన వెంటనే వారిని చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వీళ్ళు చేసుకున్నటువంటి వివాహానికి ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు చేసుకున్నటువంటి వివాహము చాలా ధైర్యముగా ముందుకు అడిగేసి చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు చేసుకున్నటువంటి వివాహములో ఒక రిస్క్ మనకి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసుకున్నటువంటి వివాహం ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి వివాహాలతో పోలిక లేనటువంటిది. ఈ లోకంలో వివాహం జరగాలి అంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే ఆ వివాహానికి సిద్ధపడుతూ ఉంటాం. కానీ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు, వారి చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా, వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివాహము జరగటానికి ఏమాత్రము అనుకూలముగా లేవు. అలాంటి పరిస్థితుల్లో వీరు వివాహము చేసుకున్నారు. ఎందుకు ఈ వివాహం గురించి మనం మాట్లాడుతున్నాము అంటే, ఈ లోకంలో జరిగినటువంటి వివాహము ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరిగినటువంటి వివాహము కాదు. వివాహము జరిగిన తర్వాత వారు సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వారి యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అలాంటి సందర్భంలో వీరు మనం గమనించినట్లయితే వివాహం చేసుకున్నారు. అయితే వివాహం
చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ పిల్లల్ని కనటానికి అవకాశము లేదు. రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది, మగ పిల్లలైతే కనుక వారిని వెంటనే చంపేయాలి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వీరు వివాహం చేసుకున్నారు. ఎందుకు ఈ వివాహానికి ప్రాధాన్యత అంటే, ఎందుకు మనం ఈ వివాహం గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, వారి చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్, వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు పట్టించుకోలేదు. వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వైపు వారు చూడలేదు. వారు కేవలము దేవుని వైపు చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నీ చుట్టూ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, నువ్వు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, నువ్వు కుటుంబంలో, నీ వ్యాపారంలో ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఆ పరిస్థితుల వైపు చూసినప్పుడు ఒక అడుగు కూడా ముందుకు వేయాలనిపించదు, ఒక అడుగు కూడా ముందుకి నడవాలనిపించదు. ఎప్పుడు తెలుసా? ఆ పరిస్థితులను చూసినప్పుడు. ఇక్కడ ఈ లేవి వంశస్థుడు అలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు, కానీ పిల్లల్ని కనటానికి భయపడేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వివాహం చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వీరు వివాహం చేసుకున్నారు. అయితే 2వ వచనం మనం చూసినట్లయితే, ఆ స్త్రీ గర్భవతివై కుమారుని కని. మ్యారేజ్ చేసుకుంటే అయిపోయిందా? వంశాన్ని వృద్ధిపరచుకోవాలి, కుటుంబ పేరును నిలబెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ ఏమైంది? గర్భవతి అయి కుమారుని కని. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. కుమారుడు గనక అయితే ఆ కుమారుని వెంటనే చంపేయాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి పరిస్థితిలో ఈ యవనస్తులు వివాహము చేసుకుని ఒక కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వాడిని దాచెను. 3 నెలలు ఎవరికంట పడకుండా, 3 నెలలు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ యొక్క శిశువును పెంచటం జరిగింది. అయితే అక్కడి నుంచి ఆ శిశువును పెంచటం వారి వల్ల కాలేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నావు? నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నీ సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నీ పరిచర్యలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తున్నావు? నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు ఒక చక్కని ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 3వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటు అడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఈ వాక్యాన్ని, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో, ఆ చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో దేవుడు ఆమెకి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన, ఆ బిడ్డను ఏ విధంగా బ్రతికించాలి అని ఆమెకి తెలివితేటలు ఇస్తూ ఉన్నాడు. ఆమె ఏమి చేయాలో వాడికి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నావు, ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నావు, దేవుడు నీకు ఒక గొప్ప ఆలోచన ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవు ఆయన వైపు చూసినప్పుడు, నీ పరిస్థితుల వైపు కాకుండా విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు, ఈ హెబ్రీ స్త్రీకి ఎలాంటి ఆలోచన అయితే ఇచ్చాడో అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప ఆలోచన, ఒక మంచి ఆలోచన, తన పిల్లవాడిని కాపాడుకోవటానికి, తన యొక్క వంశావళిని అభివృద్ధి చెందుకోవటానికి, తమ వంశావళిని భూమి మీద నిలబెట్టడానికి దేవుడు ఆమెకి ఒక మంచి ఆలోచన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకుని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. ఆ యొక్క నదిలో ఆ యొక్క పెట్టెను ఉంచి ఆ ఒడ్డున నిలబడి చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం చాలాసార్లు చదివాం, ఈ వాక్యం చాలాసార్లు విన్నాం, కానీ ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ద్వారా
ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈ వాక్యమందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనకి కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నా ఒక మంచి ఆలోచన ఆయన మనకి ఇస్తాడు. దేవునామనికి మహిమ కలుగును గాక. 9వ వచనం మనం చూసినట్లయితే, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఎవరినైతే ఆ యొక్క ఎక్కడ నుంచైతే రూల్ వచ్చిందో, ఎక్కడ నుంచైతే ఆ జీవో వచ్చిందో, అక్కడ నుంచే ఆ కుమారుణ్ణి బ్రతకటానికి, ఆ కుమారునికి కావలసినటువంటి పోషణ అందటానికి రావటానికి దేవుడు కృప చూపించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ దేశపు రాణి ఆ యొక్క కుమారుణ్ణి పెంచమని ఆమె తల్లిని అడుగుతూ ఉంది, జీతానికి పెంచమని అడుగుతూ ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నావా? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా బ్రతకాలి అని ఆలోచన చేస్తున్నావా? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు బ్రతకాలి అనే ఆలోచన చేస్తున్నావా? నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది, నేను ఎందుకు జీవించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకో. ఎక్కడి నుంచైతే ఆ యొక్క ఆర్డర్ వచ్చిందో, ఎక్కడ నుంచైతే శాసనం వచ్చిందో, ఎక్కడ నుంచైతే ఆ యొక్క జీవం వచ్చిందో, అక్కడే దేవుడు ఆ బిడ్డను పోషించటానికి మార్గాలు తెరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులను చూసి నువ్వు దిగులు చెందకు. ఆ పరిస్థితులను చూసి ఆ పరిస్థితుల్ని ఆలోచన చేస్తూ నువ్వు కృంగిపోకు. ఆ పరిస్థితుల్ని ఆలోచన చేస్తూ నువ్వు కృంగిపోకు. ఆ యొక్క లేవి వంశస్థుడు ఆ యొక్క కుమార్తె, ఆ యొక్క లేవి వంశస్థుడు యవనస్తుడు, లేవి కుమార్తె యవనస్తురాలు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారో తెలుసా? నీకంటే భయంకరమైన పరిస్థితుల్లో, పిల్లలు కనటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వివాహం చేసుకున్నారు. అయినా కానీ పిల్లల్ని కన్నారు. ఆ యొక్క పిల్లల్ని కనకూడదనేటువంటి శాసనము, మగపిల్లవాడిని చంపేయాలనేటువంటి శాసనం ఉన్నటువంటి దేశంలో, ఆ ప్రాంతంలో అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఎలా ఆ పిల్లవాడిని కాపాడాలో గొప్ప ఆలోచన ఇచ్చాడు, గొప్ప ఆలోచన ఇచ్చి నడిపించాడు. అంత మాత్రమే కాదు, ఆ కుమారుణ్ణి పెంచడానికి తల్లికి జీతము తీసుకుంది. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి సర్కమస్టెన్సెస్ ద్వారా నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు, నువ్వు దిగులు చెందుకు. ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు విసిగిపోయి ఉన్నావో, ఆ పరిస్థితుల్ని నాకు ఆయన అనుకూలంగా మార్చగలిగినటువంటి సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ పరిస్థితులను చూసి నువ్వు విసుక్కుపోకు, నీ పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోకు, నీ పరిస్థితులను చూసి అయ్యో ఇక్కడి నుంచి నేను కదలలేను, ఇక్కడి నుంచి నేను ఒక అడుగు కూడా ముందుకేయలేను, అలాంటి పరిస్థితుల్లో నేనున్నానని ఆలోచిస్తున్నవేమో. ఈ లేవి యవనస్తుడు, ఆ లేవి కుమార్తె కూడా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయినా వారు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకోవటమే మాత్రం బిడ్డకి జన్మనిచ్చారు, ఒక బిడ్డకి జన్మనిచ్చారు, ఒక శిశువుని వాళ్ళు కన్నారు. ఎలాంటి పరిస్థితులు తెలుసా? శిశువు పుడితే చంపేయమని ఆజ్ఞ ఉన్నటువంటి దేశంలో, పిల్లవాడైతే అక్కడే కాన్పు పీట మీదే చంపేయాలని జీవో జారీ చేసినటువంటి ప్రాంతంలో, అలాంటి ప్రాంతంలో వాళ్ళు ఒక శిశువుని కని 3 నెలలు పెంచగలిగారు. అక్కడి నుంచి వారి వల్ల కాలేదు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను పెంచలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెకి ఒక గొప్ప ఆలోచన ఇచ్చాడు. ఆ యొక్క పిల్లవాడిని ప్రాణమును ఏ విధంగా నిలబెట్టాలి, ఆ పిల్లవాడి జీవితాన్ని ఏ విధంగా కట్టాలి, ఆ పిల్లవాడిని ఏ విధంగా బ్రతికించాలి అని ఒక గొప్ప ఆలోచన ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ ఉద్యోగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దిగులు చెందుతూ ఉన్నవేమో, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కలత చెందుతున్నవేమో.
అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయము చేయగలడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు? వ్యతిరేకమైన పరిస్థితులు. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన సహాయము చేయగలడు. సహాయము చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ అవర్ సరౌండింగ్స్, గాడ్ హెల్ప్ యూ. దేవుడు సహాయము చేస్తాడు. నీ పరిస్థితులను బట్టి నా జీవితం అయిపోయింది అనుకోకు. నీ ఉన్న పరిస్థితులను బట్టి నా బ్రతుకు ఇంతే అనుకోకు. నీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి నేనేమి చేయలేనని అక్కడ ఆగిపోకు. దేవుడే సహాయము చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, నువ్వు నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంక నేను బ్రతకలేను అనుకున్నప్పుడు, ఈ బ్రతుకు వ్యర్థం అనుకున్నప్పుడు, అక్కడే దేవుడు నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాడు. అక్కడే నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటల యందు విశ్వాసం ఉంచి, ఈ మాటల యందు నమ్మకం ఉంచి, ఆ సమస్యల వైపు కాదు కానీ, ఆ పరిస్థితుల వైపు కాదు కానీ, దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు నీకు నాకు సహాయము చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా కృంగిపోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా దిగులు చెందొద్దు. ఎందుకంటే ఆ యొక్క లేవి వంశస్థుని, ఆ యొక్క లేవి స్త్రీకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మనకి జ్ఞానం ఇస్తాడు, మనకి సహాయము చేస్తాడు, మనల్ని వృద్ధిపరుస్తాడు. మన జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. మన జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకా ముందు అద్భుతమైనటువంటి జ్ఞానము చేత మనల్ని నడిపిస్తాడు. మన కుటుంబాలని కట్టుకోవటానికి, మన పరిచర్యలను కట్టుకోవటానికి, మన కుటుంబ పరిస్థితులు మార్చుకోవటానికి అద్భుతమైన జ్ఞానముతో ఆయన మనల్ని నింపుతాడు. అట్టి విశ్వాసము, నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దర్శించమని అడుగుతా ఉన్నాను. వారు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారో నీకు తెలుసు. వారు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నారో నీకు తెలుసు. వారి పరిస్థితులను ఎరిగిన దేవా, వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా వారికి సహాయము చేయమని అడుగుతా ఉన్నాను. నీ వాక్యమందు విశ్వాసం ఉంచి, నీ వాక్యమందు నమ్మకం ఉంచి జీవించడానికి నీ కృప చూపించండి. సమస్యల వైపు కాదు కానీ, సమస్యల్లోంచి బయటికి తీసుకురాగల నీ వైపు చూసి సాగటానికి ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు కృప చూపించమని, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చమని, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందులోంచి బయటికి తీసుకురమని, వారి పరిస్థితులన్నింటినీ మార్చుకోవడానికి తగిన జ్ఞానమును వారికి అనుగ్రహించి, వారి సమస్యల్లోంచి బయటికి తీసుకురమని, వారి పరిస్థితిలోంచి బయటికి తీసుకురమ్మని, ఈ మాటలైన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని నీ కృపలో వారి కుటుంబాలను దర్శించమని, వారు చేయుచున్న పనులను దర్శించమని, వారికి మీరు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.